కార్తీక పురాణం 3వ అధ్యాయం. కార్తీక మాస స్నాన మహిమ. జనక మహారాజా, కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావము కలదై ఉంటుంది. వారికి సకల ఐశ్వర్యములు కలుగుటయే కాక మరణానంతరము శివ సాన్నిధ్యమును చేరుతారు. కానీ కొంతమంది అస్థిరములైన భోగ భాగ్యములు విడువలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అంటే కోడి కుక్క పిల్లిగా జన్మిస్తారు. అధమం కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునైనా కూడా స్నాన దాన జప తపాదులు చేయకపోవటం వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుడతారు. దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించదను, సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము. ఇహ కథలోకి వస్తే, బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట. ఈ భారత ఖండమందలి దక్షిణ ప్రాంతంన ఒకానొక గ్రామంలో మహావిద్వాంసుడు, తపశ్శాలి, జ్ఞానశాలి, సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడు అను బ్రాహ్మణుడొకడు ఉండెను. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరిను. ఆ తీర్థ సమీపమున ఒక మహావట వృక్షంబుపై భయంకర ముఖములతోనూ దీర్ఘ కేశములతోనూ బలిష్టంబులైన కోరలతోనూ నల్లని బాణపొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో 3 బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిన పోవు బాటసారులను బెదిరించి వారిని భక్షిస్తూ ఆ ప్రాంతమంతయు భయకంపితము చేస్తున్నారు. తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రంన పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వస్తున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరేసరికి యథాప్రకారం బ్రహ్మరాక్షసులు కిందకి దిగి అతనిని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూసి గజగజ వణుకుతూ ఏమీ తోచక నారాయణ స్తోత్రం బిగ్గరగా పఠించుచు, ప్రభో ఆర్తత్రాణపరాయణ అనాథ రక్షక, ఆపదలోనున్న గజేంద్రుని నిండు సభలో అవమానాల పాలగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధంగా ఈ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని దీనంగా వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగింది. మహానుభావ, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం అయింది, మమ్ము రక్షింపండి అని ప్రాధేయపడ్డారు. వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని, అసలు మీరెవరు, ఎందులకు ఇక్కడ రాక్షస రూపములు కలిగిన మీకు, మీ వృత్తాంతం చెప్పండి అని పలుకగా వారు, విప్రపుంగవ, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్టాపరులు. మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మమందలి కొంత జ్ఞానము కలిగినది. ఇహ నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చి అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతము ఈ విధంగా చెప్పసాగెను. నాది ద్రావిడ దేశం, బ్రాహ్మణునను, నేను మహాపండితుడనని గర్వము కలవాడనై ఉంటిని. న్యాయ విచక్షణలు మాని పశువునై ప్రవర్తించి తిని బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా దానం లాగుకొనుచు దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక పండితులను అవమానపరచుచు లుబ్ధుడనై లోక కంటకుడినై ఉంటిని. ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతమును విధావిధిగా ఆచరించి భూతృప్తి కోసం బ్రాహ్మణ సమారాధన చేసే తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తం తన దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చాను. వచ్చిన పండితుడిని నేను దూషించి కొట్టి అతని వద్ద ఉన్న ధనము వస్తువులు తీసుకొని ఇంటి నుండి గెంటి వేశాను. అందులో ఆ విప్రునకు కోపము వచ్చి, ఓరిని చూడు, అన్యాక్రాంతముగా డబ్బు కూడా కూడపెట్టినది చాలక చాలా మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామగ్రిని దోచుకున్నావు కనుక నీవు రాక్షసుడవై నరభక్షకుడుగా నిర్మానుష్య ప్రదేశాలలో ఉందువుగాక అని శపించుటచే నాకు ఈ రాక్షస రూపం కలిగింది.
బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చు, కానీ బ్రాహ్మణ శాపమును తప్పించుకోలేం కదా. కాబట్టి నా అపరాధమును క్షమింపుమని వానిని ప్రార్థించితిని. అందులోకి అతడు దయతలచి, పోయి గోదావరి క్షేత్రమందొక వటవృక్షము కలదు, నీవందు నివసించుచు ఏ బ్రాహ్మణుల వలన పునర్జన్మనందుదుగాక అని వెడలిపోయిను. ఆనాటి నుండి నేను రాక్షస స్వరూపమున నరభక్షణ చేయుచుంటిని. కాన ఓ విప్రోత్తమ, నన్ను నా కుటుంబం వారిని రక్షింపమని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పాడు. ఇక రెండవ రాక్షసుడి కథ. ఓ ద్విజోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుణ్ణి. నేను నీచుల సహవాసం చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అన్నట్లు చేసి వారి ఎదుటనే భార్య బిడ్డలతో పంచభక్ష పరవాన్నములతో భుజించుతుండేవాడను. నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనం అపహరించి రాక్షసుళ్లాగా ప్రవర్తించాను. కాబట్టి నాకు ఈ జన్మ రాక్షసత్వము కలిగాను. నన్ను ఈ పాప పంకిలము నుండి ఉద్ధరింపమని బ్రాహ్మణుని పాదములపై పడి పరి విధములుగా వేడుకున్నాడు. ఇక మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇట్లాగే తెలియచేశాను. మహాశయ, నేను ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుణ్ణి. నేను విష్ణుఆలయంలో అర్చకునిగా నింటిని. స్నానమైనా చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండేవాడను. భగవంతుడికి ధూప దీప నైవేద్యాలైన అర్పించక భక్తులు కొని తెచ్చిన సంభారములను నా వంపుడు గత్తెకి అందజేయచు మధ్య మాంసములను సేవించుచు పాపకార్యములు చేసినందుక నా మరణానంతరము ఈ రూపాన్ని ధరించితిని. కావున నన్ను కూడా పాప విముక్తిని కావింపుమని ప్రార్థించెను. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడుగా విప్రుడు పిశాచములు దీనాలాపలని ఆలకించి, ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడకుడు. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యంబుల వల్ల మీకు ఈ రూపములు కలిగినవి కాన నా వెంట రెండు, మీకు విముక్తిని కలిగింతును అని వారిని ఓదార్చి తనతో కొనిపోయి ఆ ముగ్గురి చేతన విముక్తి సంకల్పం చెప్పుకొని తనే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్యఫలమున ముగ్గురు బ్రాహ్మ రాక్షసులకు ధారపోయిగా వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకు అరిగిరి. కార్తీక మాసంలో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదులు సంతృప్తి నొంది వారికి సకల ఐశ్వర్యములు ప్రసాదింతురు. అందువలన ఎంత ప్రయత్నించినా సరే కార్తీక స్నానాలను ఆచరించాలి. ఇట్లా స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 3వ రోజు అధ్యాయము 3వ రోజు పారాయణ సమాప్తము. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీ హిమబాల.